నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జూదాలు ఆడంబరాలకు దూరంగా ఉండి మన సంప్రదాయ కళలను పునరుద్ధరించేలా ఏకలవ్య నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ సిపిఎం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా మహిళలు రంగురంగుల రంగవల్లులతో వీధులను ముస్తాబు చేశారు. యువత కోడి పందాలు, పేకాట వంటి జూదాల వైపు మళ్లడంపై రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత పెరిగిన మన మూలాలను మర్చిపోకూడదని, పల్లెల్లో సైతం కరువు అవుతున్న సంప్రదాయాలను పట్టణ ప్రాంతంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన వస్తున్నారు. నా పేరు రాధమ్మ. ఇక్కడ ముగ్గుల పోటీలు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు. చాలా ఆనందకరంగా ఉంది. ప్రైజులకు కానీ ఇవ్వడం అనేది కానీ చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చేసిన పిల్లలు ముగ్గులు చాలా చక్కగా వేశారు. సంక్రాంతి సంబరాలు మనకి బాగా కనపడుతున్నాయి. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ముందుగానే చేసుకుంటున్నా బాగుంటుంది. మనము ఇక్కడ పల్లెటూరు వాతావరణం కనపడుతుంది. మనకి రైతులకి భరోసాగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే డిజైన్స్ బాగా వేస్తాను. అందుకే ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగా ఫస్ట్ ప్రైజ్ చేసినందుకు సంతోషం. అసలు అనుకోలేదు వస్తుందని. సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఇది ఒక మహోత్సవం లాగా కనపడేటువంటి పరిస్థితి. కొత్త పంటలు రైతులకు అన్ని రకాల పంటలు ఇండ్లకు రావడం, అల్లుళ్ళను కూతుర్లను అందరినీ పిల్లల్ని కూడా పలానా పండుగలకు అందరినీ కూడా తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి. మనకన్నా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కోస్తా జిల్లాలో బాగా చేస్తారు ఈ పండుగ. కానీ అక్కడేమో డబ్బు ఉన్నటువంటి ప్రాంతాలతో కోడి పందాల పేరుతో వందల కోట్ల రూపాయలు అక్కడ తగలేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందు ప్రకటనలకే తప్ప ఆచరణలో ఏముండేటువంటి పరిస్థితి. ధరలు పెరిగినప్పుడు ప్రజలకు ఎత్తున పంటలు ఉంటేనే డబ్బులు అందరి చేతుల్లో తిరుగుతాయి. రైతుల దగ్గర డబ్బులు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అవకాశాలు తక్కువ ధరలకు అందించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా 2-3 రకాలు మాత్రం ఇస్తున్నారు. ఏదేమైనా ఈ కాలనీల్లో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. నా పేరు రాధమ్మ.